ஹர ஹர சிவனே அருணாச்சலனே அண்ணாமலையே போற்றி. சிவவும் நம சிவாய. சிவ சிவ ஹரனே சோணாச்சலனே அண்ணாமலையே போற்றி. ஹரவும் நம சிவாய. புலியின் தோலை இடையில் அணிந்த புனித கடலே போற்றி. சிவவும் நம சிவாய. கலியின் தீமையாவும் நீக்கும் கருணை கடலே போற்றி. ஹரவும் நம சிவாய. நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய. நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய. சிவனார் கங்கை கரையில் அமர்ந்த சீதள ஒளியே போற்றி. சிவவும் நம சிவாய. தவமே செய்யும் தபோவனத்தில் ஜோதிலிங்கனே போற்றி. ஹரவும் நம சிவாய. மணிபூரகமாய் சூட்சுமம் காட்டும் அருணாச்சலனே போற்றி. சிவவும் நம சிவாய. மங்கள சிவனாய் தங்கிடும் வடிவே செங்கனல் வண்ணா போற்றி. ஹரவும் நம சிவாய. நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய. நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய. நினைத்த உடனே முக்தியை தந்திடும் அண்ணாமலையே போற்றி. சிவவும் நம சிவாய. நிம்மதி வாழ்வினில் நித்தமும் தந்திட சந்நிதி கொண்டாய் போற்றி. ஹரவும் நம சிவாய. சித்தர் பூமியாய் சிவலயம் காட்டும் அண்ணாமலையே போற்றி. சிவவும் நம சிவாய. பக்தர் நெஞ்சினை சிவமயமாக்கும் சிவபெருமானே போற்றி. ஹரவும் நம சிவாய. நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய. நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జాగారాల తర్వాత ఉపవాస దీక్ష విడిచి ఈరోజు జగిత్యాలలోని వాణినగర్ ప్రాంతంలోని అత్యంత పురాతనమైన జవాజీ పుల్లయ్య గారి కుటుంబ సభ్యులు వారు నిర్మించి
ఇచ్చిన రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈనాడు జరగబోతున్న అన్నదాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వాణినగర్ ప్రాంత పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో వచ్చిన వర్తక సంఘ నాయకులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. వాణినగర్లోని రాజరాజేశ్వర ఆలయం చాలా పురాతనమైనది, ఒక ధర్మశాలగా ఎంతో పేరుగాంచింది. ఈ మధ్యలో చూస్తే అత్యంత శిథిలావస్థలకు చేరిపోయింది, అత్యంత శిథిలావస్థలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మన ఎంపీ గారితో మాట్లాడి ఇక్కడికి ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది. అది కొన్ని కారణాల వల్ల ఫౌండర్ ట్రస్టీ వాళ్ళ పూర్తి అంగీకారం తెలపకపోవడం వల్ల అది ఆగింది. కానీ ఈ మందిరం అత్యంత పురాతనమైన మందిరం, దాని అభివృద్ధి కోసం, రెనోవేషన్ కోసం 32 లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేయించాను. ఆల్రెడీ ఇప్పటికే వచ్చింది. ప్రతిపాదనలే కాదు, బడ్జెట్ కూడా వచ్చింది. దేవాదాయ శాఖలో కొంతమంది అధికారులు తక్కువ ఉండడం వల్ల ఇంకా పని మొదలు కాలేదు. అతి త్వరలోనే ఇక్కడ 30 లక్షలు, అదేవిధంగా పెంబెట్ల పనాపులో 80 లక్షలు, లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బీర్పూర్కు 35 లక్షలు, పౌరేశ్వర స్వామి దేవాలయంకు 2 లక్షలు, నాగాలయం కొత్తపేటకు 2 లక్షలు, ఈ విధంగా మేము ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో మందిరాలకు కూడా ఇస్తున్నాం. ముందు కూడా తరూరు క్యాంప్ రామాలయంకు, అంబార్పేట వెంకటేశ్వర స్వామి ఆలయంకు, ఎన్నో హిందూ దేవాలయాలు కూడా పునరుద్ధరించాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. గతంలో ఎన్నడూ కూడా ప్రభుత్వాలు డైరెక్ట్గా దేవాలయాలకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదైనా కానీ CGF కామన్ గుడ్ ఫండ్ నుండి ఇచ్చేవారు. ఇప్పుడు దేవాదాయ శాఖ నుండే డైరెక్ట్గా జగిత్యాల నియోజకవర్గంలోని ఈ ఆలయాలకు ఇవ్వడం జరిగింది. మరీ ప్రత్యేకంగా ఇవాళ చూస్తే ఎంత శిథిలావస్థలో ఉందో, మరి అత్యంత విలువైన భూములు కలిగి ఉన్న ఆలయం ఇది. ఇవాళ కోట్ల ఆస్తి, అది కూడా కొంతమంది భూభాకాసుల ఆక్రమణకు గురవుతుంది. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ ప్రాంతంలో ఎంతోమంది ప్రముఖులు, విద్యావంతులు ఉన్నారు. అందరిది కూడా ఒక సమిష్టి బాధ్యత. ఒకటి ఫౌండర్ ట్రస్టీస్, నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్న పెద్దలు జవశంకర్రావు గారి దగ్గర కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, మిగతాలు కూడా కలిసి వెళ్ళి ఒక ట్రస్ట్ బోర్డు ఈ ప్రాంత వాస్తవులతో ఏర్పరచుకుంటే, ఇక్కడ వైశ్యులు, గంగపుత్రులు అందరూ కూడా ఉన్నారు. అందరూ కలిసి సమిష్టిగా ఉంటే ఈ ఆలయం తప్పకుండా అభివృద్ధి అవుతుంది. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. అందుకనే ఈ గుడి నిర్మాణం కోసం ఇప్పటికే 30 లక్షల పైన శాంక్షన్ చేయించిన తర్వాతనే ఇవాళ ఇక్కడ నిలబడి ఒక పార్టీ అధికార ప్రతినిధిగా, ఇన్ఛార్జ్గా నేను మాట్లాడుతున్నాను. మరి అత్యంత కొన్ని కోట్ల విలువైన స్థలం ఉంది. దాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు